హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 14.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 6 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోలో 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఏ క్లోజ్డ్ బాక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్ విచ్ ఈజ్ 1 centimeter thick. The outer dimensions of the box is 5 centimeters, 4 centimeters, 7 centimeters. So find the volume of the wood used అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒక 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉన్నటువంటి ఒక వుడ్తో మనం తయారు చేసినటువంటి ఒక బాక్స్ ఉంటుంది. సో ఒక క్లోజ్డ్ బాక్స్ అన్నాడు. సో క్లోజ్డ్ బాక్స్ అంటే ఏంటి, దానికి పైన మూత ఉంటుంది కదా. సో అట్లాంటి బాక్స్ అనేది ఎంత థిక్నెస్తో ఉంది, 1 సెంటీమీటర్ థిక్నెస్తో ఉన్నటువంటి ఒక క్లోజ్డ్ బాక్స్. సో దాని యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు, అవుటర్ డైమెన్షన్స్. ఓకేనా. సో అవుటర్ డైమెన్షన్స్ ఎంత ఇచ్చాడు, 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ అన్నాడు. సో అవి అవుటర్ డైమెన్షన్స్ అనమాట, బాక్స్ యొక్క అవుటర్ డైమెన్షన్స్. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ యూజ్డ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనము అంత డైమెన్షన్స్ తోటి ఉన్నటువంటి ఆ క్లోజ్డ్ బాక్స్ని మనకు తయారు చేయడానికి ఎంత వుడ్ అనేది అవసరం అవుతుంది, ఎంత వాల్యూమ్ కలిగినటువంటి వుడ్ అవసరం అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఓకేనా. ద వాల్యూమ్ ఆఫ్ ఏ బాక్స్ formed with outer dimensions. ఇంత ఇచ్చాడు మెజర్మెంట్స్, 5 centimeters, 4 centimeters and 7 centimeters. ఓకేనా. సో ఇక్కడ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, LBH అంతేనా, లెంత్ బ్రెడ్త్ హైట్ అనమాట. అంటే వాల్యూమ్ అంటే ఇది ఏ షేప్లో ఉంది అని అర్థము, క్యూబాయిడ్ షేప్లో ఉందని అర్థం, అంతే కదా. సో అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, V1 = LBH, అంతే కదా. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి ఫార్ములా LBH కదా. సో L అంటే 5 సెంటీమీటర్స్, B అంటే 4 సెంటీమీటర్స్, H అంటే 7 సెంటీమీటర్స్. ఓకేనా. సో 5 × 4 అంటే 20, 20 × 7 అంటే ఎంత అవుతుంది, 140 అవుతుంది. సో 140 సెంటీమీటర్ క్యూబ్. ఇది V1 = 140 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో ఇది అవుటర్ డైమెన్షన్స్ తీసుకొని దాని యొక్క వాల్యూమ్ అనేది కనుక్కున్నాము. సో ఇప్పుడు మరి ఇన్నర్ డైరెక్షన్స్. ఓకేనా. ఇన్నర్ మెజర్స్, ఇన్నర్ ఎలా తీసుకుంటాము, ఇన్నర్ మెజర్స్ ఆర్ డైమెన్షన్స్ ఎలా అయినా రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఇన్నర్ మెజర్స్ అనేది ఎలా వస్తుంది, లెంత్ తీసుకోవాలి, అంతే కదా. ఫస్ట్ లెంత్లో నుండి థిక్నెస్ని మనం మైనస్ చేస్తే వస్తుంది, అంతేనా. లెంత్లో నుండి థిక్నెస్ని మైనస్ చేస్తే మనకి అవుటర్ ఇన్నర్ డైమెన్షన్స్ వస్తాయి. అంటే అప్పుడు ఎలా తీసుకోవాలి, L - 2W అని తీసుకోవాలి. W అంటే ఏంటి, థిక్నెస్ అని అర్థం. ఓకేనా. సో L - 2W, B - 2W, అలానే H - 2W. ఓకేనా. సో ఇక్కడ L - 2W, L అంటే 5 - 2, W అంటే 1, B అంటే 4 - 2 × 1, H వచ్చేసి 7 సెంటీమీటర్గా, 7 - 2 × 1. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 - 2, 4 - 2, 7 - 2. సో దట్ ఈక్వల్ 5 - 2 అంటే ఎంత, 3, 4 - 2 అంటే 2, అలానే 7 - 2 అంటే 5. ఓకేనా. సో ఇవి మెజర్స్ అనమాట, అంటే ఇవి ఇన్నర్ మెజర్స్. ఇప్పుడు మళ్ళీ దీని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి కదా. సో వాల్యూమ్ V2 = 3 × 2 × 5. ఓకేనా. సో 3 × 2 × 5. సో దట్ ఈక్వల్ ఎంత అవుతుంది, 3 × 2 = 6, 6 × 5 = ఏమవుతుంది, 30 అవుతుంది. సో 30 సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు మనకి అవుటర్ డైమెన్షన్స్ యొక్క ఆ పార్టీ యొక్క వాల్యూమ్ తెలిసింది, ఇన్నర్ వాల్యూమ్ కూడా తెలిసింది. మరి దానికి ఎంత వుడ్ అవసరం అవుతుందంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనం అవుటర్ దాంట్లో నుండి ఇన్నర్ వాల్యూమ్ ఉంది కదా. సో దాన్ని మైనస్ చేస్తే మనం ఎంత వుడ్ అనేది యూజ్ చేస్తాము అనేది తెలుస్తుంది. ఓకేనా. సో దేర్ఫోర్ ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ యూజ్డ్ ఈక్వల్ టు V1 - V2. ఓకేనా. సో V1 - V2, V1 వాల్యూ ఎంత వచ్చింది, 140,
మైనస్ V2 ఈక్వల్ టు ఎంత వచ్చింది 30. సో 140 మైనస్ 30 అంటే ఎంత అవుతుంది 110 కదా. 140లో నుండి 30 మైనస్ చేస్తే 130. వాల్యూమ్ కదా అంటే సెంటీమీటర్ క్యూబ్ తీసుకోవాలి. యూనిట్స్ వచ్చేసి ఏంటి సెంటీమీటర్ క్యూబ్. అంటే ఎంత వుడ్ అనేది ఎంత వాల్యూమ్ ఉన్నటువంటి వుడ్ అనేది యూజ్ అవుతుంది అంటే 110 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఓకేనా. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ దీంట్లో 8th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ క్యూబ్స్ ఆఫ్ ఎడ్జ్ 4 సెంటీమీటర్. సో ఈచ్ కెన్ బి కట్అవుట్ ఫ్రమ్ క్యూబాయిడ్ హూజ్ లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ 20 సెంటీమీటర్స్ 18 సెంటీమీటర్స్ అలానే 16 సెంటీమీటర్ రెస్పెక్టివిటీలీ అన్నాడు. సో ఇక్కడ మనకి క్యూబాయిడ్ యొక్క లెంత్ ఇచ్చాడు, అదే క్యూబాయిడ్స్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు చూడండి. లెంత్, బ్రెడ్త్ అలానే హైట్ ఎంత 20 సెంటీమీటర్స్ 18 సెంటీమీటర్స్ 16 సెంటీమీటర్స్. సో ఇట్లాంటి డైమెన్షన్స్ ఉన్నటువంటి క్యూబాయిడ్ నుంచి మనకి ఎంత ఎడ్జ్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఎడ్జ్ ఉన్నటువంటి క్యూబ్స్ని ఎన్ని మనం తయారు చేయొచ్చు, ఎన్ని ఏర్పడతాయి దీని నుంచి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంతేనా. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి క్యూబ్ వచ్చేసి మనం క్యూబ్ అంటే అన్ని వాటి యొక్క ఎడ్జెస్ అనేవి సేమ్ ఉంటాయి అంతే కదా, అంతా కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో అట్లాంటివి ఎన్ని మనం ఈ ఏర్పాటు చేయొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. క్యూబాయిడ్ది ఇచ్చారు కదా. ఓకేనా. సో ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ formed with the measures 20 centimeters 18 సెంటీమీటర్స్ అండ్ 16 సెంటీమీటర్స్. ఓకేనా. సో దీని యొక్క వాల్యూమ్ ఏంటి V1 ఈక్వల్ టు L1 D1 H1 అనమాట. ఈ క్యూబాయిడ్ది V1 అనుకుందాము, క్యూబ్ది V2 అనుకుందాం. ఓకేనా. సో L1 అంటే 20, B1 అంటే 18, H1 అంటే 16. ఓకే. సో ఇది అలానే ఉంచుదాము. నెక్స్ట్ ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. సో దీని యొక్క ఎడ్జ్ ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్ కదా. సో దీన్ని V2 అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ని V2 అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ V2. ఈ V1 అనేది ఏంటి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్. ఓకేనా. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు V2. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్కి ఫార్ములా ఏంటి సైడ్ క్యూబ్ అంతే కదా. సైడ్ క్యూబ్ సైడ్ ఎంత ఇచ్చారు 4 సెంటీమీటర్స్ అంటే 4 × 4 × 4. ఓకేనా. యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. అయితే మనకి ఎన్ని క్యూబ్స్ ఏర్పడతాయి అనేది అంటే ఎలా తీసుకుంటాం నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆర్ రిక్వైర్డ్. నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే అప్పుడు ఎలా చేస్తే వస్తుంది అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఓకేనా. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ని వాల్యూమ్ ఆఫ్ క్యూబ్తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని క్యూబ్స్ అనేవి అవసరం అవుతాయి అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. అంటే అప్పుడు ఏమవుతాయి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చింది 20 × 18 × 16 బై క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది 4 × 4 × 4. సో దట్ ఈక్వల్ టు క్యాన్సిల్ అవుతాయి కదా. 4 1s are 4 4 5s are 20. నెక్స్ట్ 4 1s are 4 4 4s are 16. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎంత 5 × 18. ఓకే. సో 5 × 18 5 × 18 అంటే 18 5s are ఎంత 90 కదా. సో 90. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆర్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 90. ఎన్ని క్యూబ్స్ అనేవి వస్తాయి 90 క్యూబ్స్ అనమాట. ఓకేనా. సో దీంతో 8th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.